నిన్న అర్ధరాత్రి 'బిగ్ బాస్' సీజన్ 9 హౌస్‌లో ఇమ్ము తనూజ కోసం చెప్పిన మాటలు వింటే, అబ్బా! కటప నీ మాటలు నమ్మొచ్చా అని ఫీలింగ్ అయితే నాకొచ్చిందనమాట. సో, నిన్న అర్ధరాత్రి ఏ ముచ్చట జరిగింది అనేది తెలుసుకుందాం. 'బిగ్ బాస్' సీజన్ 9 హౌస్‌లో మొన్న నామినేషన్స్ జరిగాయి కదా! 10వ వారం నామినేషన్స్‌లో ఇమాన్యుయల్ అలానే తనూజ మధ్య వాగ్వాదం మామూలుగా జరగలేదు. అయితే ఆ తర్వాత వీళ్ళిద్దరూ అసలు మాట్లాడుకోరేమో ఈ సీజన్ మొత్తం అనే ఫీలింగ్ అయితే వచ్చింది. కానీ అలా ఏం లేదనమాట. అయితే ఇలా నామినేషన్స్ అవ్వగానే అలా కలిసిపోతారు మన ఇమ్మాన్యుయల్ అలానే తనూజ. అయితే నిన్న అర్ధరాత్రి తనూజ, ఇమ్ము మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఇమ్మాన్యుయల్ అంటాడు, "తనూజ మొన్న నామినేషన్స్‌లో మనం ఓపెన్ అప్ అవ్వడమే నాకు చాలా బాగా అనిపిస్తుంది. నామినేషన్స్‌లో కరెక్ట్ పాయింట్స్ పడ్డాయి" అని చెప్తాడనమాట. అప్పుడు తనూజ, "అవునిమ్ము మన మనసులో ఏవేవి ఉన్నాయో అసలు మనకు పర్సనల్‌గా ఏముండదు. కాకపోతే గేమ్ వైస్‌గా కొన్నైతే ఇష్యూస్ వస్తూ ఉంటాయి. వాటి కోసం మనం మాట్లాడుకోవడం చాలా మంచి పనయింది" అని చెప్తూ ఉంటే, ఇక ఇమ్మాన్యుయల్ అంటాడు, "తనూజ నాకు ఈ హౌస్‌లో అందరికంటే నువ్వంటే చాలా ఇష్టం తనూజ" అంటాడనమాట. అయితే మా అమ్మ తర్వాత మా అమ్మలాగా నువ్వు నాకిష్టమని చెప్తాడు తనుజకి. అయితే ఇమ్ము చెప్పిన మాటలు నిజమేనా? నమ్మొచ్చా అనిపిస్తది. ఎందుకంటే తనుజకి చాలా రోజుల నుంచి కెప్టెన్ అవ్వాలనిపిస్తుంది. తనుజ నువ్వు అడగలేదు, నేను చేయలేదు హెల్ప్ అని అంటాడు. మరి దివ్య వెనకొచ్చింది. దివ్యకి ఇమాన్యుయల్‌కి పెద్దగా అంత ఎఫెక్షన్ ఏమీ లేదు. తనూజ, ఇమాన్యుయల్‌కి మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. అలాంటప్పుడు ఇమాన్యుయల్ మొన్న కెప్టెన్సీ టాస్క్‌లో తనకి హెల్ప్ చేసుంటే తనూజ ఇమాన్యుయల్ పైన ఇష్టం ఇంకా డబల్ అయ్యేది కదా! అసలు ఇమాన్యుయల్ ఎందుకు అలా చేశాడు? మళ్ళీ నిన్న వాళ్ళ అమ్మతో పోల్చాడు తనూజని. అసలు అమ్మతో పోల్చారంటే వాళ్ళ పైన మనకెంత ఇష్టం ఉంటుంది. వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా సరే మనం వాళ్ళని క్షమించేసే అంత మంచి ఇష్టం ఉంటది. మరి ఎందుకు కెప్టెన్సీ అప్పుడు గాని, చిన్న చిన్న గొడవలప్పుడు గాని, ఇమాన్యుయల్ తనుజకి ఎగైనిస్ట్‌గా కనిపిస్తున్నాడు అన్నది మాత్రం అస్సలు అర్థం కావట్లేదు. అమ్మతో మనం పోల్చామంటే మనకి ఏ కోపం కూడా రాకూడదు కదా! అమ్మ పైన. అమ్మ ఏ తప్పు చేసినా క్షమించేస్తారు కదా! ఎందుకు అనిపించింది ఇది నమ్మొచ్చా? కట్టప్పా? అనిపించింది నాకైతే. కానీ క్యూట్‌గా అనిపించింది వాళ్ళిద్దరి బాండింగ్. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.